ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ సందర్భంగా ఇటు రావడం విజయవాడకి, అలాగే పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా మామూలు నాన్నగారు ముగ్గురు వచ్చి మా అందరి బంధువులతో చుట్టాలతో దాయాదులతో అందరితో కూడా ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకు సంతోషంగా ఉంది. అంటే ఓ రకంగా కాకతాళేమో యాంత్రికమో, కొందరేమో ఎప్పుడు రావాల్సింది అన్నారు. నేనంటాను ఇదే కదా సరైన సమయం. ఎందుకంటే ఆయన శత జయంతి మొన్ననే పోయిన సంవత్సరం పూర్తి కావడం, తర్వాత ఆయన మొదటి సినిమా మన దేశం మొన్నే విడుదల 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఇటు చలనచిత్ర పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు పూర్తి కావడం, ఇవన్నీ కలిసి వచ్చినాయని నేను అనుకుంటాను. సో నేను చెప్పాను మీకు, ఎప్పుడు మాకు వయసుతో పరిమితి లేదు. సో కాబట్టి ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, ఆ పుణ్య దంపతుల ఆశీస్సులతో ప్రేక్షక దేవుళ్ళ యొక్క ప్రోత్సాహం, నడుస్తున్న విజయాలైతే పరంపర, ఈ 4 సినిమాలు వరుసగా విజయం సాధించడం అయితేనేమి, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజ్. సో ఈ యొక్క 4 సినిమాలు వరుసగా విజయంతో కావడం, సో ఇవన్నీ సరైన సమయంలోనే నాకు వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. సో అయినా మాకు పదవులతో ఓకే ఇచ్చి ఎన్ని రకరకాల పాత్రలు చేయడం, అలాగే అటు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో, అటు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితే అది కూడా ఈ ఏప్రిల్ 11తో మార్చి 11తో 15వ సంవత్సరంలోకి అడుగుతున్నాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి. అలాగే అటు హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు గెలవడం, ఇవన్నీ ఇంకా చెయ్యాలి. ఇంకా చాలా ఉంది. అంటే మనకి వాటికి చేయాలనుకుంటే ఒక దృఢ సంకల్పం ఉంటే మనం ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నదానికి ఒక ఉదాహరణ నాన్నగారు విశ్వవిఖ్యాత సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు